నమస్తే వియాస్, వెల్కమ్ టు భక్తి ఛానల్. ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయుడికి అసలు తమలపాకులతో పూజలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అందులో ఉన్న ఆసక్తికరమైన అంశాలు, అలాగే ఆంజనేయుడిని ఏ స్తోత్రంతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయ స్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎలాంటి సందేహము అక్కర్లేదు. ఆంజనేయుని తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి చూసి, స్వామి, ఏమిటిది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని, అంతేకాదు అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్లిపోయి కొంతసేపటి తర్వాత ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతిని కలిగిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకి కూడా శాంతి సుఖము కలుగుతాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వలన ఈ నాగదోషం శాంతి కూడా జరుగుతుందని నమ్ముతారు. తమలపాకులతో ఆంజనేయుని ఎలా పూజించాలి, అలాగే మనకి విద్యాబుద్ధులు రావాలన్నా, ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా హనుమంతుడిని ఎలా పూజించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయుడికి లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదగడానికి తోడ్పడుతుంది. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి ఆ తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది అని చెప్తారు. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయమైన వ్యక్తిగా మారతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని గనక సమర్పిస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే ఆ పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీదవుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనిని కూడా పర్ణ ప్రసాదమనే అంటారు. తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్ర పీడలు పటాపంచలైపోతాయి. నిజానికి దశమహ విద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్ర దేవతలందరిలోనూ అధికుడు. ఆంజనేయుణ్ణి అష్ట సిద్ధులు ఉన్న కారణంగా ఆయన్ను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయని అంటుంటారు. అందులో అష్ట సిద్ధులు కూడా ఉంటాయి. అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, పరికామ్య సిద్ధి, వసిత్వ సిద్ధి, ఈసిత్వ సిద్ధి, ఇలా అన్ని సిద్ధులు లభిస్తాయని అంటారు. కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుణ్ణి కొలిచిన వారికి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికలను అనుసరించి ఆంజనేయ స్వామి శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధిస్తారు.
దేనికి ఏ శ్లోకం చదవాలి అంటే విద్యా ప్రాప్తి కోసం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే అని చదవాలి. ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడ వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. అదే కార్యసాధనకైతే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద రామదూత కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో. అదే గ్రహదోషణ నివారణకైతే మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ శత్రున్ సంహార మాం రక్షక శ్రియం దాపయాం ప్రభో అని ప్రార్థించాలి. అదే ఆరోగ్యానికైతే ఆయు ప్రజ్ఞ యశో లక్ష్మీ శ్రద్ధ పుత్రా సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే అని ప్రార్థించాలి. సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోష పరిహారాత్ సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే. వ్యాపార వృద్ధికి సర్వ కళ్యాణ దాతరం సర్వాపత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం. వివాహ ప్రాప్తి కోసం యోగిత్యే యాం గ్రీవ పద్మాయ జగతాం పతయే నమః వివాహం కురుమే దేవ రామదూత నమోస్తుతే. ఇలా ప్రతి దానికి ఆంజనేయ స్వామి శ్లోకాలు చదివితే విజయం మీకు తప్పకుండా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆంజనేయుని తమలపాకులతో పూజిస్తూ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తి కొద్ది ప్రదక్షిణలు చేస్తే, ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలవుతారు. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.